అందరికీ హాయ్ అండి. నేను మీ నేచర్ నిర్మల. ఈరోజు మళ్ళీ నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే మాకు కుండీలు ఉన్నాయి కదా అండి, అన్ని బ్లాక్ ఉన్నాయి, అస్సలు బాగాలేదు. వాటికి ఒక ఐడియా వచ్చింది. నా ఐడియా మీరు కూడా చూస్తారని మీ ముందుకు వచ్చాను. ఇదిగో చూడండి, బ్లాక్ అస్సలు బాగలేవండి. అందుకోసమనే నేను ఇప్పటికిప్పుడు మనము షాప్కి వెళ్ళి కలర్ పెయింట్ డబ్బాలు తీసుకొచ్చి బ్రష్ తీసుకొచ్చి వేయలేం కదా అండి. అందుకోసమనే నేను వీటికి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా కూడా మీరు చూస్తారని నేను వీడియో తీస్తున్నాను. చూడండి, ఏమన్నా బాగున్నాయండి? అస్సలు బాగాలేదు కదా, అన్ని బ్లాక్. ఇదిగో ఇది చూడండి, ఇదేంటి పెయింట్ వేసిన అనుకుంటున్నారా? కాదండి బాబాయ్, ఇది లెగిన్ ప్యాంట్ ఇంతకుముందు వేసుకున్నాను. ఇదిగో చూడండి, ఖరాబ్ అయిన వెంటనే పడేయాలి ఇలా. అయితేనండి ఇది చున్నీదండి, మనం చున్నీ వేసుకుంటాం కదా, దాంట్లో వచ్చింది. ఇది కట్ చేసి దీనికి మళ్ళీ అతికిచ్చాను. ఇది వేరేది ప్యాంట్, ఇదేమో చున్నీది. ఇలా కట్ చేసి ఇక్కడ అతికిచ్చాను. చూడండి, ఇదేనండి క్లాత్ అండి. ఇది ఇలా ఇండోర్ మొక్కలకైతే పర్లేదండి, కానీ వర్షంలో పెడితే మాత్రం కొంచెం ఖరాబ్ అవుతాయి. ఇదిగో ఇంతకుముందు వేసుకున్నాను. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, ఇదిగో. ఇది కొత్తప్పుడు చాలా బాగుండేనండి, ఎంత కలర్ఫుల్గా ఉండేనంటే చాలా మస్తు అనిపించింది. అందుకే మాకు ఇప్పుడు మళ్ళీ ఇలా బ్లాక్ అస్సలు నచ్చలేదు కాబట్టి మళ్ళీ నేను ఇవే వేయాలని, మళ్ళీ పాతగా అయిపోయినాయి కదా, ఇవి తీసేసి కొత్త వేసుకుందాం అనుకుంటున్నాను అంతే. చూడండి, ఇదిగోనండి లెగిన్ ప్యాంట్స్. కలర్ చాలా బాగుంటాయండి. వేసిన తర్వాత మీరే చూస్తారు, బాగు అంటారు, అంత బాగుంటాయండి. అసలు నమ్మరండి. మనం ఇలాంటి ఐడియాలు వచ్చినాయా, ఇవి క్లాత్లా అన్న ఆలోచనే వాళ్ళకి రాదు. ఇంత బాగా పెయింట్ వేసిండ్రు అని అనుకుంటారు, అంత బాగుంటాయండి. మీరు చూడండి, కంటిన్యూ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రండి, ఇక్కడ కుండీలు ఉన్నాయి, తెచ్చుకుందాం. అస్సలు బాగాలేవండి. చూడండి ఏమన్నా బాగుందా అండి? చూద్దాం ఎన్నిటికి అయితేయో. ఇంకా ఉన్నాయి చాలా, ప్రస్తుతానికి అయితే ఇవి తీసుకొచ్చాను. చాలా ఉన్నాయి, అసలు బాగా. కత్తెర, టేప్, చాక్ పీస్ తెచ్చుకున్నాం కదా, క్లాతులు తెచ్చుకున్నాం, కుండీలు తెచ్చుకున్నాం. స్టార్ట్ చేద్దామా? అయితే రండి, ఇంకెందుకు ఆలస్యం చేద్దాం, రండి. ఇదిగో ఇంతకుముందు వేసుకున్నాను, ఇది ఖరాబ్ అయిపోయింది కదా, తీసి పడేసిన. ఇది చూడు, ఇలా ఎంత బాగుంటుందండి, అసలు ఎవ్వరు ఏర్పాటు చేయరు. ఇది కూడా అంతేనండి. ఇదిగో కొత్తప్పుడు చాలా బాగుండేనండి, చూపిస్తూ ఉన్నాండి. ఇది అయిపోయింది, పడేసాడు. ఏముంది, ఈజీ. కొలుసుకుందాం. ఇలా పెట్టేసి ఎంత లెంత్ ఉందో, లెగినాయి కదా అండి, సాగుతుంది కదా మనకి. ఇంత 6.5 ఉంది, 6.5. ఇదిగో ఇక్కడికి ఉందండి, నా సైడ్ కొలుసుకుంటాను.
కట్ చేసుకుందాం. దీనికి మన దగ్గర చమ్కీలు కానీ డిజైన్స్ కానీ ఏది ఉంటే అది అతుకు పెట్టుకోవచ్చండి. ఇది వేసిన తర్వాత కూడా మనకి టేప్ లేనప్పుడు ఏం చేయాలంటే అండి, ఇలా కొలుసుకోవాలి కుండీకి. అందరి దగ్గర ఉండదు కదా అండి టేప్. ఇదిగో ఇలా పెట్టేసి పైదాకా పెట్టుకోవచ్చు, ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు. చూపిస్తా అది కూడా. ఇప్పుడు ఇలా ఇక్కడ దాకా పెట్టేసి మనము ఇదిగో ఇలా గీసుకోవాలి. అంతేనండి. ఇలా ఇగో ఇట్లా ఇలాగైనా గీసుకోవచ్చు. చూడండి ఇంత. కట్ చేసుకుందాం. రెండు కట్ చేసుకుందాం. ఇప్పుడు వేసుకుందామా? ఈజీ అండి వేసుకోవడం. పిల్లలకు డైపర్లు వేసినట్టే తొడిగేయాలి. దీనికి కూడా మనం ఇప్పుడు డైపర్ వేస్తున్నట్టే ఫీల్ అవ్వాలి. వేద్దామా డైపర్? రండి. ఇప్పటికిప్పుడే మనం బయటికి వెళ్ళి కలర్స్ తెచ్చుకొని బ్రష్ తెచ్చుకొని చేయాలంటే టైం పడుతుంది కదా అండి. అందుబాటులో ఉన్నాయి, మనం యూజ్ చేసుకోవాలి. అంతే కదా. ఎవరింట్లోనైనా ఇంకా చిన్నపిల్లలు అయితే మంచి డిజైన్స్ వస్తున్నాయండి, చాలా బాగుంటున్నాయి. అవి వేస్తే అయితే ఇంకా ఈ కుండీలకి లుక్ బాగుంటుందండి. ఇంతకుముందు నేను పెద్ద పెద్ద కుండీలకు కూడా వేసుకున్నానండి. కాకపోతే అది వర్షంలో పెట్టినా కాబట్టి కొంచెం ఖరాబ్ అయిపోయినాయి తొందరగా ఏం లేదు, 1 year వరకు వస్తుందండి. రండి దగ్గర నుంచి చూసారు. ఇదిగో మనకి ఇక్కడ దాకా అనుకోవచ్చు, లేదంటే ఇష్టం లేదు క్లాత్ ఖరాబ్ అవుతుంది అనుకుంటే ఇంత కూడా వేసుకోవచ్చు. ఇంత కానీ ఇంతవరకు వేసి పైన ఒక పెయింట్ వేసుకున్నాం అనుకో ఇంకా లుక్ బాగుంటుంది. అది రిస్క్ అనుకుంటే ఇదే పైన వరకు వేసుకోవాలి. ఇలా ఇది కూడా బాగుంటుంది, చాలా బాగుంటాయండి. తొందరగా ఏం ఖరాబ్ కావో. 1 year సంవత్సరం వరకు కంపల్సరీ గ్యారంటీ అండి. ఇక దీన్ని సెట్ చేసుకోవడం మన చేతుల్లో. ఒక్కటి చేస్తూ ఉంటే అండి మనకి ఐడియాలు వస్తూనే ఉంటాయి. ఫస్ట్ స్టార్ట్ చేయాలి అంతే. చూడండి ఇప్పుడు ఫుల్. అసలు ఎవ్వరు ఏర్పాటు చేస్తారా అండి చెప్పండి? ఎంత ఫిక్స్ అయిపోయిందండి ఇది. బాగుందా? మీరు కూడా చేసుకుంటారా ఇలా? ఈజీ కదండి. పిల్లలకి అప్పచెప్పండి. పిల్లలు ఉంటే చిన్నపిల్లలు వాళ్ళకి కట్ చేసి ఇస్తే వాళ్ళే ఇలా డైపర్లు వేసినట్టు వేసేస్తారు. అంతే కదా. అన్నీ మన చేతుల్లో. ఏదైనా మన ఆలోచనలు. ఒకసారి ఆలోచన పెట్టిందంటే ప్రతి ఆలోచన వస్తూనే ఉంటుందండి. ఇంకా వేసుకుందాం వేరే. ఇంతేనండి. వైట్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వీడియో కంటిన్యూ చేయండి.
స్కిప్ చేస్తే ఏమవుతుందంటే మనకి అర్థం కాదు. ఇది ఇండోర్ మొక్క అండి, టీవీ దగ్గర ఉన్న మొక్క. ఇది పెరుగుతుంది, కొంచెం కూడా డ్యామేజ్ కాలేదండి, చాలా బాగుంది. టీవీ దగ్గర పెట్టుకున్నాను చూడండి, బాగున్నాయా? ఇంకా వేరేటి కట్ చేసుకుందాం, వేరే కలర్స్. ఇప్పుడు ఇది చిన్నదానికి వేసుకుందామా, వైట్ది. ఫైవ్ వైట్ తేడగానే ఉంటే కనబడదు కాబట్టి మనం తొందరగా ఇలా చేసేద్దాం. ఇంకొక బేబీకి ఇంకో డైపర్. పని చేస్తే భలే ఉంటుంది కదా అండి. ఇలా పైన దాకా వేసుకోవాలి. ఇలా పైకి వేసుకుంటేనే దానికి బ్లాక్ కనబడకుండా, ఎవరు ఏర్పాటు చేయకుండా ఉంటుంది. ఇలా పైకి వేసుకుంటే చూడండి, బాగుందా? దీనికి ఇంకా డెకరేషన్ చేసుకోవచ్చండి. మా ఇంట్లో చెమ్కీలు ఉన్నాయి, నేను శారీస్ కుట్టుకునేది, చాలా శారీస్ కుట్టుకునే, ఏదో ఒకటి డిజైన్ దర్వాజాలకి ఏదో ఒకటి చేస్తుంటే చేసేదాన్ని అండి చాలా. అయితే ఆ చెమ్కీస్ తీసుకొచ్చి ఇలా ఏదైనా డెకరేట్ చేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. అసలు ఏమన్నా దీనికి మనం క్లాత్ వేసినట్టు ఉందా అండి? వైట్ పెయింట్ వేసినట్టే ఉంది. అసలు ఎవ్వరు ఏర్పాటు చేయరండి. చూడండి, మీరు వేసి చూడండి ఏదన్నా కుండీకి ఎంత బాగుంటుందో. సిక్స్ అండ్ హాఫ్, ఇది 6.5. మినిమం చాలా కుండీలు 6.5 ఉంది. ఇంకొక బేబీ చెట్టుకి ఇంకో డైపర్. ఇలాంటివి పిల్లలకి అప్పచెప్పాలి, మనం కట్ చేసి ఇవ్వాలి, పిల్లలకి అప్పచెప్పాలి. చాలా సరదాగా చేస్తారు పనులు పిల్లలు హ్యాపీగా. అయితే మా ఇంట్లో చెమ్కీలు ఉన్నాయండి, గమ్ము కూడా ఉంది. శారీస్కి చెమ్కీలు అతుకు పెడతాం కదా, అది కూడా ఉంది. ఇప్పుడు నేను అతుకు పెడతాను చూడండి. ఇలా ప్లేన్ బాగాలేదు కదా, అలా కొంచెం చెమ్కీలు అతుకు పెడితే బాగుంటాయి. ఏం పర్లే అండి, వైట్ అయినా జాగ్రత్తగా మనం వాటర్ పోసుకుంటే మురికి ఏం కాదు, మాసిపోదు. మనం దేన్నైనా జాగ్రత్త వాడుకుంటే అన్నీ మంచిగా ఉంటాయి కదండి. ఇదిగా ఇలాంటివి ఉండేనండి మా ఇంట్లో. గమ్ము 25 రూపీస్ గమ్ము ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను చేస్తున్నాను. మీరు తీసుకొచ్చి చేయాలి అని అంటే అవసరం లేదు, ఇలాగైనా బాగుంటుంది. మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు చేద్దాం. ఈజీ అండి, భలే కనబడతాయండి. అస్సలు తెలియదు ఇక గమ్మ ఇలా చెమ్కీలు పెట్టినమా అన్నదే తెలియదు, అంత బాగుంటుంది. ఇదిగా
తడిసినా పోదండి ఈ చెమ్కీలు. నా చేతికి గమ్ అంటే నా చేతితోనే వస్తున్నాయి చెమ్కీలు. చూడండి బాగుందా అండి. వీటిని కుందన్స్ అంటారండి. నేను నా ముందు చెమ్కీలు ఉన్నాయని నేను చెమ్కీలే ఆలోచన వచ్చింది. ఈ చిన్న చిన్నవన్నీ చెమ్కీలు అంటారండి. ఇక ఇలాంటివి ఈ పెద్దవి అయితే కుందన్స్ అంటారు. ఇవి రౌండ్ కుందన్స్, ఇవి పొడుగు కుందన్స్. బాగున్నాయండి. ఇలా ఏవైనా కలర్స్ మనకు నచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చండి. చూడండి నేను అన్ని కుండీలకి ఇలాగా అతుకు పెడతానండి. ఇదిగా ఈ వీడియో కోసం కాదండి, నా దగ్గర ఉన్నాయని నేను ఇలా చేసుకుంటున్నానండి. ఏదో వీడియో తీయాలి చూపించాలి అనేది ఏం కాదండి. నేను ఇలాగే ఇల్లును డెకరేట్ చేసుకుంటాను ఎప్పుడైనా. అయితేనండి మనము ఇది టైట్ వేసుకుంటేనే మనకి పెయింట్ వేసినట్టు కనబడుతుంది, లేకపోతే క్లాత్ వేసినట్టే కనబడుతుంది. టైట్ ఉండాలండి, కంపల్సరీ టైట్ ఉండాలి. కింద మనకి కాళ్ళ దగ్గర సన్నం ఉంటుంది, చిన్న వాటికి వేసుకోవాలి. మీడియం ఉంటుంది, మిడిల్ కుండీలకు వేసుకోవాలి. పెద్ద బిగ్ సైజు వచ్చిన కాడ పెద్ద పెద్ద కుండీలు పడతాయండి. అంతేనండి, ఈజీ అండి. చూడండి ఇలా టైట్గా ఉండాలండి. టైట్గా ఉంటేనే అసలు ఎవ్వరు ఏర్పాటు చేయరండి, అసలు ఏర్పాటు చేయరు. మీరు వేసి చూడండి మీ దగ్గర ఉంటే. అది కూడా నేను వేస్ట్ అండి, వేస్ట్ ఖరాబ్ అయిన క్లాత్లతోనే యూజ్ చేసుకున్నానండి. ఇవి అసలు పనికే రావండి. కొంచెం మంచిగా ఉంటే అవసరం లేదు, ఎవరికన్నా ఇస్తే వాడుకుంటారు. ఖరాబ్ అయినాయి కాబట్టి నేను యూజ్ చేశానండి. ఇదిగో చూడండి, బిర్యానీ డబ్బాలు 2. ఇవి ఎక్కడివి అనుకుంటున్నారు? టీవీ దగ్గర కదండి. నేను టీవీ దగ్గర పెట్టుకున్నాను కదా అంతకుముందు, అవేనండి. ఇలా టైట్గా ఉండడానికి ఇలా దారంతో కుట్టు వేసుకున్నాను. ఇదేమో గమ్ముతో నచ్చుకు పెట్టుకున్నాను. మీ ఐడియాకి మీకు ఎవరన్నా కావాలి మాకు చేసుకుందాం అనుకుంటే ఐడియా. చూడండి ఇదిగో. ఇప్పుడు ఎలా ఉందండి చెప్పండి, బాగుందా? ఇది బ్లాక్ ఉండే కదా మొత్తం, ఇది బ్లాకే, ఇది బ్లాక్. అస్సలు బాగలేదండి. ఇప్పుడు చెట్టు కంటే ఇది లుక్ బాగుంది. ఇప్పుడు ఇది చాలా అందంగా కనబడుతుంది. బాగుందా అండి? మీకు నచ్చిందా? మీకు ఇలా నచ్చితే మీరు చేసుకోండి. వేస్ట్ పడేసే క్లాతులు మాత్రమేనండి యూజ్ అయ్యేటివి మాత్రం చేసుకోకండి. నేను కొత్త ఏం చేయలేదు, కొంచెం చిరిగినాయి కాబట్టి చేసుకున్నాను. చూడండి చెట్టు కంటేనే ఇది బాగుంది. ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో మాకు ఒక మెసేజ్ పెట్టండి. చూడండి ఒక లెగిన్ ప్యాంట్కి ఎన్ని కుండీలకు వేసుకున్నానో, ఎన్ని కలర్స్ వేసుకున్నానో. అయితే ఫస్ట్ ఏంటంటే అండి, నేను ఓన్లీ బ్లాక్ కుండీలకే వేసుకుందాం అనుకున్నాను. కానీ లెగిన్స్ ఉన్నాయి, మా అమ్మాయి మొత్తం చాలా అన్ని పక్కన పడేసింది, వాడలేదు. నేను అడగంగానే అన్నీ తీసుకొచ్చి ఇచ్చింది. ఇక పని అన్నిటికి వేసుకుందామని అన్ని కుండీలకు వేసుకున్నానండి. చాలా బాగున్నాయండి. మీరు కూడా మొత్తం చూడండి ఒకసారి. చూడండి ఒక్క లెగిన్ ప్యాంట్కి ఎంత బాగున్నాయండి. చూడండి ఇలా మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇలా అతుకు పెట్టుకున్నానండి. బాగున్నాయండి. ఇదిగో ఇక్కడ
ఇదిగోనండి. ఎనిమిది అయినాయండి. ఒక లెగిన్ ప్యాంట్కి 8 కుండీలు, చిన్న చిన్నవి 8 కుండీలు అయినాయి. బాగున్నాయండి. ఇక్కడ పింక్ అండి. పింక్ చూడండి ఎన్ని, 1 2 3 4 5 6 7 8 9. ఇంకొకటి పెద్ద కుండీకి వేసుకున్నానండి. చుక్కమల్ల చెట్టు ఉంది అందులో. పింక్ 9 కుండీలు అయినాయండి. ఇక్కడ వైట్, ఇదిగో వైట్ అండి. చూడండి ఇది పువ్వు చూడండి. ఒక నిమిషం. ఇదేమో బయట నుంచి కొనుకొచ్చుకొని పెట్టలేదండి, చెట్టుతోనే వచ్చింది పువ్వు. చూడండి అంటే పూసింది. ఇది ఇండోర్ మొక్కలాగానేనండి. కొంచెం ఎండ తాకింది కాబట్టి ఇగో పడిపోతుంది. ఇదిగో పువ్వు వచ్చింది. ఒకటి రెడ్, ఒకటి ఎల్లో, 2 ఉన్నాయండి చెట్లు. జర్బరస్. ఇదేమో సబ్జా చెట్టు. స్మెల్ భలే ఉంటుందండి ఇది. ఇదిగో చూడండి, ఇదొక లెగిన్. ఇదిగో ఇది కొంచెం ఇంకా కొంచెం టైట్ ఇగ్గాలి, తర్వాత ఇగ్గుతా. ఇప్పుడైతే మీరు చూడండి, ఇలా టైట్ ఉంటేనే మనకి అసలు ఏర్పాటు చేయరాదండి, ఎవ్వరు ఏర్పాటు చేయరు. ఇదిగో ఇదొకటి. ఇదిగో ఇదొక పాయింట్ అండి. చూడండి ఇదిగో ఇవొక కలర్. ఇదిగో ఇవొక కలర్. ఇదిగో ఇవైతే నాకైతే ఫుల్ నచ్చినాయండి, చాలా బాగున్నాయి. ఇది ఏమో నేను ఇలా కట్టుకున్నానండి. ఇగో దాందే కొంచెం తీసి ఇలా కుచ్చులు వేసుకున్నాను. బాగుందా? ఎంత బాగుంటాయండి చూడండి. ఇది ఈ కలర్లో ఉండుడికి పింగాణి కుండి లాగానే కనబడుతుంది కదా అండి. ఇది వేసినందుకు ఈ వైట్ ఉన్నందుకు సేమ్ పింగాణి కుండి లాగానే ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకా 2. ఇదిగో ఇవి 2. ఇక్కడ 3 అయినాయి. ఇది వేరే కడ ఇంకొకటి ఉంది తేలేదు. ఈ కలర్ 3 అయినాయి. ఇంకో ఇదొకటి. ఇది వెల్వెట్ కాదండి, సాగుతలేదు, అందుకోసమనే ఒక్కదానికే వేసాను. ఒకసారి మొత్తం చూడండి. ఈ కుండీలల్లో ఏ కలర్ మీకు బాగా నచ్చిందో మీకు కామెంట్ రూపంలో చిన్న మెసేజ్ పెట్టండి. మీ అమూల్యమైన టైంను మా వీడియో కోసం కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కుండీలన్నీ తీసి ఎక్కడెక్కడ సర్దుకుందాం. రండి నాతో పాటు మీరు.
ఎక్కడెక్కడ సర్దేసుకున్నానండి. ఇవేమో ఇంట్లో మొక్కలండి, టీవీ దగ్గర మొక్కలు ఇవి ఇంట్లో సెల్ఫ్ల కిందివి. బాగున్నాయి కదండి. ఇలా ఒకసారి మొత్తం చూడండి. ఇదిగో ఇక్కడ పెట్టుకున్నానండి ముందే. ఇదైతే చాలా బాగుంది చూడండి, పింక్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.